శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా ధనాకర్షణ కోసం గృహంలో ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ధనాకర్షణ అంటే మనం ఒక గృహాన్ని చూడగానే దాని మీద మన దృష్టి పాజిటివ్గా పడాలన్నమాట. అంటే చూడగానే ఏంటంటే ఒక శుభ్రంగా ఆ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. మెయిన్ అంటే ఎప్పటికప్పుడు కలర్స్ అవి వేసుకుంటూ మరీ ఎబ్బెట్టుగా కాకుండా కంటికి ఇంపైన రంగులు వేసుకోవడం. అలాగే ఆ గృహం ప్రహరీ గోడ తీసిన వెంటనే ఆ ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక శుభ్రమైనటువంటి గార్డెన్ లాగా ఒక మంచి అందమైనటువంటి పూల మొక్కలు లాంటివి కొన్ని ఉండడం. ముఖ్యంగా ఆ మెయిన్ గృహం అంటే మెయిన్ డోరు చాలా ఆకర్షణీయంగా ఎప్పటికప్పుడు దానికి పెయింట్ చేస్తూ ఎటువంటి పగుళ్ళు అలాగే దాని మీద ఎటువంటి స్టిక్కర్లు అట్లా అంటించకుండా చాలా పవిత్రంగా కనబడడం మంచిది. సో అలాగే మరి సాధ్యమైనంత వరకు వీళ్ళని బట్టి పూర్వకాలం అంటే మరి ప్రతి వాళ్ళు ఈ గృహానికి ఈ మామిడాకుల తోరణం కడుతుండేవారు. సో అలా కాకుండా మనం ఏం చేద్దామంటే ఏదో ఒక ఆకర్షణీయంగా కంటికి ఇంపుగా ఉండేలా ఏదో ఒక గుమ్మానికి ఒక పూలదండ లాంటిది అంటే ప్లాస్టిక్ పూలైనా పర్లేదు దాన్ని మనం అలంకరించడం. మెయిన్ గుమ్మానికి చూసినంటే అదొక వెల్కమ్ లాగా ఒక ఆహ్వానం లాగా ఉండాలి. సో అలాగే 99% ఒక స్వస్తిక్ గుర్తు అన్నది కంపల్సరీగా మనకి గృహం యొక్క డోర్ మీద కానీ ఆ డోరు పైన కానీ పెట్టడం వల్ల అది ఎక్కువగా దేవతలను ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే అమ్మవారిని కానీ దేవతలను కానీ ఆకర్షణ అంటే ధనం అంటే అదేగా. ఆ దేవతలను ఆకర్షించాలంటే ఆ గృహంలో ఆ మెయిన్ డోర్కి వీలైతే రోజు మామిడాకులు పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు, కానీ ఒక అందమైనటువంటి తోరణం కట్టడం, పైన స్వస్తిక్ గుర్తు పెట్టడం. అలాగే ప్రతిరోజు కూడా 100% అందులో మనుషులు ఉన్నా ఉండకపోయినా గుమ్మం వరకు శుభ్రంగా కడిగి ఏదో ఒక ముగ్గు లాంటిది అంటే పిచ్చి ముగ్గు కాకుండా ఏదో పద్మం లాంటి ముగ్గు ఒకటి వేసుకోవడం వల్ల అది ఆకర్షణకు కారణం అవుతుంటుంది. అలాగే 99% ఈ చెప్పులు ఈ గుమ్మం దగ్గర గుమ్మం ముందు విడిచిపెట్టకూడదు. అది తూర్పు ఉత్తరమా పక్కన పెట్టండి. మనకు ఉన్నటువంటి ఆహ్వానంలో అంటే మెయిన్ డోర్కి మెయిన్ గుమ్మానికి ఉన్నటువంటి ప్రధాన గుమ్మం పెడతాం కదా, అది లక్ష్మీదేవితో సమానం. అంటే దాన్ని గడప అంటారు. ఆ గడప లక్ష్మీ అమ్మవారితో సమానం. అంటే ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు, కానీ పూర్వం గడపల మీద కూర్చొని మాట్లాడుకోవడం ఈ తలదూకోవడం చేస్తూ ఉండేవారు. అలాగా కూర్చోవడం కానీ అలాగే ఆ గడప ముందే ఈ చెప్పులు లాంటివి విడిచిపెట్టడం కానీ అలాంటివి చేయకుండా మొత్తం మీద ఆ గుమ్మం అన్నది నెంబర్ 1గా శుభ్రంగా శుచిగా ఉండాలి. మరి ఏ పెయింట్ వేసినా సరే గుమ్మం వరకు వారానికి ఒక రోజైనా పసుపుతో ఆ గుమ్మాన్ని శుభ్రంగా అలికి వీలైనంత వరకు కుంకుమ బొట్లు 2, 3 పెట్టడం వల్ల కూడా అంటే మనం లక్ష్మీదేవిని లోనికి ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీ అమ్మవారు లోనికి ఆహ్వానించాలంటే అది చాలా శుభ్రంగా శుచిగా ఆ ఎంట్రన్స్ ఉంటే మనం బయట తిరుగుతున్నటువంటి అమ్మవారు లోనికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఇది ఉభయ సంధ్యల్లోనూ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత మెయిన్ గుమ్మానికి ఎదురుగుండా కూడా ఎటువంటి అడ్డులు ఉండకూడదు. కొంతమంది సోఫాలు కానీ లోనికి వచ్చిన గుమ్మం ఎదురుగుండా సోఫాలు లేదంటే మంచాలు కాకుండా కంప్లీట్గా గుమ్మం ఎదురుగుండా మనకి ఎంత దూరం అయితే మనకి కనబడుతూ ఉంటుందో అంత దూరం కూడా ఎటువంటి అడ్డు కూడా రాకూడదు. అంటే ఒక కళ్ళు లేనివాడు మనకి లోనికి ఎంటర్ అయితే వారి గుమ్మాలని లేదంటే మనం ఉండే లోన కుర్చీల్ని మంచాలని తగలకుండా వెళ్ళాలన్నమాట. అంటే ఎటువంటి అడ్డు లేనప్పుడు ఆ లక్ష్మీదేవి మన గృహంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంటుంది. అదే మరి ధనాకర్షణ అంటే లక్ష్మీదేవిని మనం ఆకర్షించడం. ఇది బయట వరకు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇక లోనకి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ ఈ మెయిన్ హాల్ అనుకుందాం. మెయిన్ హాల్లో కూడా ప్రతిదీ కూడా శుభ్రంగా ఉంచడం. వీలైతే ఒక ఫ్లవర్ వాజులో పసుపు రంగు పువ్వులు అంటే పసుపు కలర్లో ఉన్నటువంటి పువ్వులు, అది ప్లాస్టిక్ అయినా పర్లేదు ఆర్టిఫిషియల్ అన్నా పర్లేదు, ఎల్లో కలరు అమ్మవారిని ఎక్కువ ఆహ్వానిస్తుంది కాబట్టి ఎల్లో కలర్ ఫ్లవర్ వేసి పెట్టుకోవడం కానీ లేదంటే ఏదన్నా ఒక గాజు బౌల్లో కొన్ని వాటర్ వేసి అందులో కొన్ని పసుపు రంగు పువ్వులు కానీ ఏదైనా మంచి గులాబీ పువ్వులు కానీ కొద్దిగా ఆకర్షణీయంగా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా పువ్వుల్ని అలంకరించడం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ బెడ్రూముల్లో మనం పడుకొని లేచిన తర్వాత
100% ఆ దుప్పట్లు అవి సాధారణంగా సర్దేసి దుప్పటి మడగబెట్టి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మంచాన్ని పెట్టాలి తప్ప ఆ కప్పుకున్న దుప్పట్లు అలాగే వదిలేసి ఆ బొంతలు అలా చేయకుండా లెగిసిపోయిన వెంటనే శుభ్రంగా వాటిని మడతపెట్టి పక్కన పెడితే మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే ఏంటంటే ఎటువంటి ఇరిగిపోయిన వస్తువులు, ఇరిగిపోయిన అద్దాలు, ఇరిగిపోయిన కుర్చీలు అవన్నీ కూడా గృహం లేకుండా ఉండాలి. మనకి ఇది ఉపయోగపడదు అంటే బయట పాడేయడం మంచిది. సో ఈ విధంగా గృహమే ఆకర్షణకు కారణమవుతుంటుంది. ఆ గృహం ఆకర్షణీయంగా ఈ విధంగా చేసుకోవడం ఒకటి. అలాగే వంటగది కానీ వంట చేసేవాళ్ళు కానీ చాలా శుచిగా శుభ్రంగా ఉండడం మంచిది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అమ్మవారు లోనికి వచ్చి మరి ఆ లోన శుభ్రంగా నీట్గా ఉంటే అమ్మవారు అక్కడే స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ లోనికి వచ్చిన అమ్మవారికి ఇవన్నీ చికాగా బట్టలు నలిగిపోయి పరుపు గది చేయలేకుండా ఇలా చేసుకుంటే మాత్రం 100% మరి అమ్మవారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇదే ధనాకర్షణ. దీని టెక్నిక్ ఏంటంటే గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, ఏదో ఒక జీవానికి సంబంధించినటువంటి ఈ ఫ్లవర్స్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుంది. స్వస్తి.